మన లైఫ్లో బుద్ధుని ఫిలాసఫీ మనకి ఒక జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి మనిషి సఫరింగ్ అవుతూ ఉంటాడు. నాకు డబ్బు లేదని, నాకు ఉద్యోగం లేదని కంపారిజన్ చేసుకుంటూ ఉంటాడు. వారు అలా ఉన్నారని, వీరు ఇలా ఉన్నారని. నిరంతరం ఎప్పుడు ఏదో ఒక విషయంలో అత్యాశపడి అది దొరకనప్పుడు ఎంతో బాధపడటం, లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అని వెతకటం, నిరంతరం టెన్షన్తో స్ట్రెస్ఫుల్ లైఫ్ని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో ఈ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి మనిషి నిరంతరం సఫర్ అవుతూ ఉన్నాడు. డైలీ లైఫ్లో అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. ఈ సఫరం నుంచి బయటపడాలంటే బుద్ధుడు చెప్పిన ఈ ఫిలాసఫీ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, నువ్వు బాధపడటానికి ముఖ్యమైన కారణం ఏంటో గుర్తించుకో. దానిపైన అటాచ్మెంట్ తగ్గించుకో. ఇతరులతో కంపేర్ చేయడం మానుకో. నీకున్న దానిలో, నీకున్న మైండ్తో నువ్వు బెటర్గా వాళ్ళకన్నా ఎలా అవ్వాలో దానిపై దృష్టి పెట్టు. అంతేగాని నువ్వు ఓవర్ రియాక్ట్ అయిపోయి బాధపడటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. నీకే టెన్షన్, స్ట్రెస్ వస్తుంది. బుద్ధుడు చెప్పిన దాంట్లో రెండోది, నీకేది శాశ్వతం కాదు. అందుకే దేనిపైన మోజు తగ్గించుకో. నీ కోరికలే నీ దుఃఖానికి ప్రధానమైన కారణం. 3, పీస్ నీ మైండ్లోనే ఉంది. అదే నీకు నిజమైన ఫ్రీడమ్. ఎప్పుడూ రియాక్ట్ అవ్వకు, అబ్జర్వ్ చేయి. అప్పుడే నీకు పీస్ దొరుకుతుంది. ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తే వారు ఏ బాధలో ఉన్నారో, అలా రియాక్ట్ అయ్యారో అని ఆలోచించు. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తున్నట్టు నీకు అనిపిస్తే దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. నీ బాధని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీ ఆహాన్ని నువ్వు వదిలేయి. నీ ఇగోని నువ్వు తగ్గించుకో. ఎవరిపై జడ్జ్మెంట్ చేయకు. ఎవరితో కంపారిజన్ చేసుకో. మాకు ఎక్కువగా అటాచ్మెంట్స్ తగ్గించుకో. నువ్వు ఎప్పుడైతే సైలెన్స్ని పాటిస్తావో అప్పుడు నీ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. పీస్ బయట లేదు, నీ హృదయంలో ఉంది.